వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో మేజర్ పార్టీగా తెలుగుదేశం పార్టీ 40% ఓట్లు, 40% ఉంటాయో తగ్గుతాయి పక్కన పెడితే మేజర్ ఓట్లు టర్న్ కావాలి. ఈ టర్న్ కావాలంటే ఒక చోట బీజేపీ, ఒక చోట జనసేన ఉన్న చోట తెలుగుదేశం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే ఖచ్చితంగా ఓట్లు ట్రాన్స్ఫర్ ఈజీ అవుతుంది. తంబలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఉండి ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఉంటే తంబలపల్లి తెలుగుదేశం ఓట్లు 100% ట్రాన్స్ఫర్ కావు. అంటే 100% కావాలంటే 100 కావాలి కదా, మెజారిటీ కాదు. ఆ మేరకు అది ప్రతిపక్షానికి లాభం. ఇప్పుడు తిరుపతి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే జనసేన. దాదాపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమని ఓటు అడగాలి? 2 ఓట్లు. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి సైకిల్ గుర్తు లేని ఏకైక ఎన్నికలు ఇదే. బలమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు నాకు ఒక సైకిల్ కోటేయండి, జనసేనకి ఏంటంటే ఎట్లుంటుంది? జనసేన కోటి, తెలుగుదేశం బీజేపీ కోటేమంటే తెలుగుదేశం శ్రేణులు ఏమని పనిచేస్తారు, ఏం పేరుకు పనిచేస్తే ఆ మేరకు వస్తుంది ఒకటి. కడప జిల్లాకు సంబంధించినంత వరకు తెలుగుదేశం భయం సాయి గారు. బీజేపీలో చర్చ జరుగుతుంది నేను అనుకోను. ఎందుకంటే వారు జనరల్ గా చెప్పారని నాకు పర్టికులర్ తెలుసు. ఆ జమలమడుకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఆ ఏకాభిప్రాయం లేదు సాయి గారు, నాకున్న సమాచారం ప్రకారం. ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తుందని నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఆ వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఎంపీ సిటీ సర్దామని ట్రై చేశారు కానీ అది సాధ్యం కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే భూపేష్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు జమ్మలమడుగు తెలుగుదేశం అభ్యర్థి, మళ్ళీ బీజేపీ అభ్యర్థి కాదు. అయితే గట్టి ఫైట్ ఇస్తాడు, గెలుపోవటములు డిసైడ్ చేసే పరిస్థితి వస్తున్న వాతావరణం కడపలో వచ్చింది. అదొక వాస్తవం, నాకు కూడా ఆ సమాచారం ఉంది. ఎప్పుడైతే పార్టీ మారిపోయిందో, అక్కడ బీజేపీ అయిందో, ఆ మేరకు అది వీక్ అవుతా ఉంది. నో డౌట్ ఆదినారాయణ రెడ్డి గారు బలమైన క్యాండిడేట్, ఎవరు కాదనలేరు. కానీ అందువల్ల కడపకు పంపించేసి ఇక్కడ మనం తీసుకుందాము అనే అభిప్రాయం బహుశా ఉన్నట్టు ఉంది. తెలుగుదేశానికి ఉంది బలమైన. తెలుగుదేశం జమ్మలమడుగు గారి కడప నుంచి ప్రెజర్ ఉంది. మనం భూపేష్ రెడ్డి గారికి మనం ఎమ్మెల్యే సీట్ తెలుగుదేశం తీసుకొని ఆదినారాయణ రెడ్డి గారికి ఎంపీ ఇస్తే బాగుంటుందనే చర్చ బీజేపీలో లేదు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది. వాళ్ళ బలమైన వాదనల్ని ఈ రూపంలో తీసుకొచ్చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఈ బలహీనతలు ఖచ్చితంగా ఈ పొత్తులో ఇంకా కూడా ఈ చర్చ జరగడం అనేది ఆ పార్టీకి ముగ్గురికి మంచిది కాదు. ఎందుకంటే ఓట్లు ట్రాన్స్ఫర్ ఇంకా 40 రోజులు ఉండొచ్చు, కానీ ఇది రోజు ఇప్పుడు ఎట్లా వచ్చింది సాయి గారు రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులు వైసీపీ రామ్ కుమార్ గారు వైసీపీ గారి మీద నెట్టన్నారు. కానీ వైసీపీ ఇప్పుడు అట్లే కోరుకుంటుంది. మీ ప్రత్యర్థి జనసేన ఇస్తే ఓడిపోతారు, బీజేపీకి ఇస్తే ఓడిపోతారు అని చెప్పడం అనేది ఒక లాజికల్ కరెక్ట్ అంటారు, నైతిక విషయాలు పక్కన. ఎందుకంటే ప్రత్యర్థి ఓడిపోవాలని కోరుకుంటారు తప్ప గెలవాలని ఊరు కోరుకుంటాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురవుతున్న సవాలు మీరు చూసుకోవాలి. వైసీపీ మీరు ఎన్ని మాట్లాడారు అట్లే మాట్లాడి మీరు అట్లే మాట్లాడతారు. వాళ్ళకి ఇస్తే ఇప్పుడు సరిలా గారికి ఇచ్చారు, ఇంకా అయిపోయింది తెలుగు వైసీపీని మీరు మాట్లాడలేదు. రామ్ కుమార్ గారు మాట్లాడకపోవచ్చు కానీ ఇలా ముగ్గురు మాట్లాడుతున్నారు డిబేట్లు. అట్లే వారు కూడా టేక్ పాటిస్తారు. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఏం చేస్తా ఉంది, వాళ్ళకి ఇస్తే ఓడిపోతారు, వీళ్ళకి ఇస్తే ఓడిపోతారు అని తెలుగుదేశం చేసే ప్రచారం మీకు చాలా సమస్య. ఇంటర్నల్ గా సోషల్ మీడియా యాంగిల్లో కానివని అది మీరు చెప్పుకోలేదు టీవీ డిబేట్లు. అది మేము అర్థం చేసుకోగలను. తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న ఈ అసంతృప్తి, ఈ వ్యతిరేకత. నాకు మొన్న సాయి గారు ఒక లాజిక్, ఒక మేధా ఉన్నాడు, ఒక ఇంటలెక్చువల్ పర్సన్ అని అడిగింది ఏంటంటే మనం డిబేట్ లో వచ్చింది. ఈ మధ్య ఆర్కే గారు వారాంతపు వ్యాఖ్యల్లో ఒక మాట చెప్పాడు. బీజేపీతో ఎందుకు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నా అంటే తత్వం బోధపడింది. కేజ్రీవాల్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు మళ్ళీ